హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటే పిల్లలకి ఈ విధంగా ఈవినింగ్ పాటు స్నాక్స్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం మనం ముందుగా బౌల్ తీసుకుని అందులో 1 స్పూన్ పంచదార, ఒక గుడ్డు, కొద్దిగా బేకింగ్ సోడా, కొద్దిగా చిటికెడు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి కలుపుకున్న తర్వాత 1 కప్పు మైదా కూడా తీసుకొని దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు పాలు తీసుకొని గట్టిగా చపాతీ పిండిలో కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ బటర్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా చపాతీ పిండిలో కలుపుకున్న తర్వాత దీన్ని 1 గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్ తీసుకుని అందులో 1 స్పూన్ పంచదార పొడి, 1 స్పూన్ దాల్చిన చెక్క పొడి కూడా వేసుకొని దీనిని కూడా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న పిండిని తీసుకొని చపాతీ కింద అద్దుకోవాలి. మరీ పలుచగా కాదండి, కొంచెం మందంగానే అద్దుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అద్దుకున్న తర్వాత కలిపి పెట్టుకున్న దాల్చిన చెక్క, పంచదార పొడి కూడా పైన లేయర్ కింద అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత నెమ్మదిగా దీనిని రోల్ కింద చుట్టుకోవాలి. ఈ విధంగా చుట్టుకున్న తర్వాత మనకు కావాల్సిన సైజులో రౌండ్గా కట్ చేసుకోవాలి. నెమ్మదిగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఓవెన్ పెన్ తీసుకుని అందులో కొద్దిగా బటర్ అప్లై చేసి రెడీ చేసి పెట్టుకున్న కుక్కీస్ అయితే పెట్టుకుని ఇప్పుడు పైన ఒక ఎగ్ లేయర్ కింద పైన అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అన్నట్లుగా అప్లై చేసుకున్న తర్వాత ఓవెన్లో పెట్టుకుని ఒక 20 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎంత బాగా కుక్ అయినాయో. ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత పైన కొంచెం గార్నిష్ కోసం మన ఇంట్లో ఏదైనా క్రీమ్ ఉంటే దాంతో గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా గార్నిష్ చేసుకుంటే రెడీ అయిపోతే అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే కుక్కీస్ అయితే రెడీ అయినాయి. ఇది పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అంతే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి అన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.